వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీకి సంబంధించి లేటెస్ట్ జనరల్ అవేర్నెస్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియో చూడడానికి లైక్ చేసేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ వీడియోస్ అయితే చూసేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇన్ ది ఫైనల్ ఆఫ్ ది 2025 ఉమెన్స్ వరల్డ్ కప్, ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్ డిఫీటెడ్ సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ క్రికెట్ టీమ్ బై హౌ మెనీ రన్స్ టు విన్ దేర్ మేడెన్ టైటిల్? 2025 మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు సౌత్ ఆఫ్రికా జట్టును ఎన్ని పరుగుల తేడాతో ఓడించింది, తొలి టైటిల్ సాధించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 52 పరుగులు. నవంబర్ 2, 2025న ముంబైలో జరిగింది. భారత్ 298, సౌత్ ఆఫ్రికా 246 వద్ద ఆగి భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. క్వశ్చన్ నెంబర్ 2. ఇండియాస్ 53rd చీఫ్ జస్టిస్ టు అజ్యూమ్ ఆఫీస్ ఆన్ నవంబర్ 24, 2025. 2025 నవంబర్ 24న భారతదేశపు 53వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2025 నవంబర్ 24 తేదీన 53వ ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలైతే చేపట్టనున్నారు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్. డివై చంద్రచూడ్ తర్వాత 53వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నవంబర్ 24 తేదీ నుంచి ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. క్వశ్చన్ నెంబర్ 3. ది ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ 2025 వాస్ ఇనాగ్రేటెడ్ ఇన్ నవంబర్ 2025. ESTIC 2025 నవంబర్లో ప్రారంభమైంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి న్యూఢిల్లీ. శాస్త్ర సాంకేతికతలో ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ESTIC 2025 సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4. ది ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ దట్ ఇండియా ఎయిమ్స్ టు బికేమ్ ఏ US ట్రిలియన్ ఎకనామీ ఇన్ ద నెక్స్ట్ 20-25 years. భారత్ వచ్చే 20-25 ఏళ్లలో ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలని ప్రకటించింది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి $30 ట్రిలియన్. దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహంలో భాగంగా 2050 నాటికి భారత్ $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్వశ్చన్ నెంబర్ 5. ది గవర్నమెంట్ ప్లాన్ టు కంప్లీట్ ది రోల్ అవుట్ ఆఫ్ సోలార్ ప్లాంట్స్ ఇన్ ఎవరీ పంచాయతీ బై 2028. ప్రతి పంచాయతీలో మెగావాట్ల సౌర ప్లాంట్లను 2028 నాటికి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 10 మెగావాట్లు. గ్రామీణ విద్యుత్ స్వావలంబన కోసం ప్రభుత్వం ఈ ప్రణాళికను ప్రారంభించింది. క్వశ్చన్ నెంబర్ 6. ది గహిర్మత మ్యారిన్ సెంచురీ ఇన్ ఒడిశా విల్ హ్యావ్ ఏ ఫిషింగ్ బ్యాన్ ఫ్రమ్ నవంబర్ 25 టు ప్రొటెక్ట్ ఒలివ్ రిడిల్ టర్టిల్స్. ఒలివ్ రిడిల్ తాబేళ్లను రక్షించేందుకు ఒడిశా గహిర్మత సముద్ర సంరక్షణ కేంద్రంలో చేపల వేట నిషేధం. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 7 నెలలు. తాబేళ్ల గుడ్లు పెట్టే కాలంలో రక్షణ కోసం నవంబర్ 2025 నుండి జూన్ 2026 వరకు నిషేధం అమల్లో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7. ద న్యూ ఎడిషన్ ఆఫ్ ద ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 25 విల్ బీ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్? ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాజస్థాన్. క్వశ్చన్ నెంబర్ 8. ఇండియా విల్ అచీవ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ బై విచ్ ఇయర్? భారతదేశం నెట్ జీరో కార్బన్ ఉద్గారాలు ఎప్పటికి సాధిస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2070. COP30లో భారత్ 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని పునరుద్ఘాటించింది. క్వశ్చన్ నెంబర్ 9. ద సెంట్రల్ బ్యాంక్ రెడ్యూస్ ద రెపో రేట్ బై హౌ మెనీ బేసిస్ పాయింట్ ఇన్ నవంబర్ 25? కేంద్ర బ్యాంక్ నవంబర్ 2025లో రిపో రేటును ఎన్ని బేసిస్ పాయింట్లు తగ్గించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 25. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి RBI రిపో రేటుని 25 బేసిస్ పాయింట్లు తగ్గించి
6.2%గా చేసింది. క్వశ్చన్ నెంబర్ 10. ద గవర్నమెంట్ లాంచ్ ద అనుసంధాన్ ఫండ్ 2025 విత్ డాష్ కోర్ టు బూస్ట్ R&D ఇన్నోవేషన్. అనుసంధాన్ ఫండ్ 2025 పేరుతో పరిశోధన ఆవిష్కరణలకు డాష్ కోట్ల ఫండ్ ప్రారంభించింది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1,00,000 కోట్లు. ఇక జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. విచ్ ప్లానెట్ ఈస్ నౌన్ యాజ్ ది రెడ్ ప్లానెట్? ఎరుపు గ్రహం అని పిలువబడే గ్రహం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మార్స్. మంగళ గ్రహం మీద ఇనుప ఆక్సైడ్ కారణంగా ఎరుపు రంగులోకి కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2. హూ ఈస్ నౌన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ జెనెటిక్? జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మెండెల్. ఆయన పప్పు మొక్కలపై ప్రయోగాలు చేసి వారసత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఆర్గాన్ ప్యూరిఫైస్ బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మూత్రపిండం. మూత్రపిండాలు వ్యర్థ పదార్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ ది pH వాల్యూ ఆఫ్ ప్యూర్ వాటర్? శుద్ధ నీటి pH విలువ ఎంత? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 7. 7 pH విలువ అంటే ఇది న్యూట్రల్ అని అర్థం, ఆమ్లం కాదు, క్షారం కాదు. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ పార్ట్ ఆఫ్ ద సెల్ కంట్రోల్స్ ఆల్ యాక్టివిటీస్? కణంలోని అన్ని క్రియలను నియంత్రించే భాగం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి న్యూక్లియస్. కణకర్ణం. కణకర్ణం డిఎన్ఏ కలిగి ఉంటుంది. ఇది కణంలోని అన్ని చర్యలను నియంత్రిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6. విచ్ ప్లానెట్ హ్యాస్ ది షార్టెస్ట్ డే? చిన్న తగిన రోజు కలిగిన గ్రహం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గురుడు. గురు గ్రహం ఒక రోజును సుమారు 10 గంటల్లో పూర్తి చేస్తుంది. ఇది సౌర వ్యవస్థలో వేగంగా తిరిగే గ్రహం. క్వశ్చన్ నెంబర్ 7. విచ్ ఈస్ ది లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మన శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లివర్. కాలేయం శరీరంలో ప్రధాన రసాయన కేంద్రం. ఇది పిత్తరసం తయారు చేసే శరీర శుద్ధికి సహాయం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ మెటల్ ఈస్ యూస్డ్ ఇన్ మేకింగ్ బ్యాటరీస్? బ్యాటరీ తయారులో ప్రధానంగా ఉపయోగించే లోహం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సీసం. సీసం లీడ్ యాసిడ్ బ్యాటరీలో ముఖ్య భాగం. ఇది కార్లలో మరియు ఇన్వర్టర్లలో విస్తృతంగా వాడతారు. క్వశ్చన్ నెంబర్ 9. విచ్ ప్రాసెస్ కన్వర్ట్స్ వాటర్ ఇంటూ వేపర్? నీటిని ఆవిరిగా మార్చే ప్రక్రియ ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆవిర్భవనం. ఇది నీటి ఉపరితలం నుంచి వేడి కారణంగా ఆవిరి రూపంలోకి మారే ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 10. విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఐ కంట్రోల్స్ ది అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ఇట్? కంటిలోకి వచ్చే కాంతిని నియంత్రించే భాగం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐరిస్. ఐరిస్ కంటి రంగును ఇస్తుంది మరియు కాంతి ప్రవేశాన్ని నియంత్రిస్తుంది. ఇది ప్యూపిల్ పరిమాణాన్ని మార్చడం ద్వారా ఈ పని చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్